డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో జావా స్క్రిప్ట్లో ఉండేటువంటి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి మనం నేర్చుకుందాం. సి ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదేవిధంగా జావాలో కూడా స్ట్రింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా వెబ్ టెక్నాలజీస్లోకి వచ్చేసరికి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్, స్ట్రింగ్ మీద మనం చేసేటువంటి ఆపరేషన్స్ ఏవేంటి ఉంటాయి అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ లో మొట్టమొదటి ఏంటంటే క్యార్ ఎట్. ఈ క్యార్ ఎట్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ని స్పెసిఫై చేసినప్పుడు ఆ స్ట్రింగ్ లో మనం ఏదైతే ఒక ఇండెక్స్ అనుకున్నామో ఆ ఇండెక్స్ కి సంబంధించి టెక్స్ట్ ఏదైతే ఉందో లేదా ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే కనుక క్యార్ ఎట్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఎస్టీఆర్ అనేటువంటి ఒక స్ట్రింగ్ లో హెలో వరల్డ్ అనేటువంటి ఒక స్ట్రింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్టీఆర్ అనేది ఒక స్ట్రింగ్ వేరియబుల్. దీంట్లో నేను తీసుకున్న స్ట్రింగ్ హెలో వరల్డ్. వేర్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ డాట్ క్యార్ ఎట్ ఆఫ్ 0. ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ లో 0th ఇండెక్స్ లో ఉండేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ని ప్రింట్ చేయమని చెప్పాం. 0th ఇండెక్స్ లో ఉండే క్యారెక్టర్ ఏంటి? హెచ్ అనమాట. ఆ హెచ్ ప్రింట్ అవుతుంది దీంట్లో. ఈ ఎగ్జాంపుల్ మనం ఒకసారి HTML డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది చూడండి. ఈ స్క్రిప్ట్ బ్లాక్ లో వేర్ ఎస్టీఆర్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని చెప్పి నేను తీసుకున్నాను. సో ఎస్టీఆర్ డాట్ క్యార్ 0. సో ఈ 0th ఇండెక్స్ లో ఉండేటువంటి ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో హెచ్ ఏదైతే ఉందో క్యారెక్టర్ అది వెళ్ళి ఆర్ఈఎస్ లో కాపీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆర్ఈఎస్ ని ప్రింట్ చేశాను. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఆర్ఈఎస్. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే హెచ్ ప్రింట్ అవ్వాలి. యాక్చువల్గా ఆ హెచ్ ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి మనం చూద్దాం. హెచ్ ప్రింట్ అయింది కదా. ఇదిగో జూమ్ చేశాను. హెచ్ ప్రింట్ అయింది. సో అలా కాకుండా మీరు వేరే ఇంకొక ఇండెక్స్ ఇవ్వండి, 10 అని ఇవ్వండి. 10 అని ఇచ్చి ఈ HTML డాక్యుమెంట్ సేవ్ చేసి ఒకసారి మీ బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. డి అని ప్రింట్ అయింది. సో 10 అనే ఇండెక్స్ లో ఏముంది? ఇగో ఇది డి అనమాట. సో 0 1 2 3 4 అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి 10 ప్రింట్ అవుతుంది అనమాట. 10 అనే ఇండెక్స్ లో దీంట్లో మనకి 10 అనే ఇండెక్స్ లో డి ఉంది కాబట్టి డి క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అనమాట దీంట్లో. తర్వాత మెథడ్ ఏంటంటే క్యార్ కోడ్ ఎట్. మనం 0th ఇండెక్స్ లో ఉండేటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇందాక క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క యాస్కీ కోడ్ ప్రింట్ అవుతుంది అనమాట. యాస్కీ కోడ్ మీన్స్ ఇది 65 నుంచి స్టార్ట్ అవుతాయి యాస్కీ కోడ్స్. ఆ 65 నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ ఏ దగ్గర మొదలు పెట్టుకుని ఏ టు జెడ్ మళ్ళీ స్మాల్ ఏ టు జెడ్ ఉంటాయి. ఆ క్యాపిటల్ ఏ టు జెడ్ నుంచి స్మాల్ ఏ టు జెడ్ వరకు నువ్వు ఇచ్చినటువంటి యాస్కీ కోడ్ ప్రకారం నువ్వు ఇచ్చిన ఇండెక్స్ యొక్క యాస్కీ కోడ్ ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. 0th ఇండెక్స్ లో ఏముంది? హెచ్ ఉంది. ఈ హెచ్ యొక్క యాస్కీ కోడ్ ఎంత అంటే 72 అనమాట. ఇది ఒకసారి మనం కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ 0th ఇండెక్స్ లో హెచ్ ఉంది. ఆ హెచ్ యొక్క యాస్కీ కోడ్ ఎంత అంటే అది ప్రింట్ అవుతుంది అనమాట దీంట్లో 72. సో 72 ప్రింట్ అయింది దీంట్లో. సో వేరే ఇంకొక కోడ్ ఇద్దాం 10. సో డి యొక్క యాస్కీ కోడ్ ఎంత అనేది ప్రింట్ అవ్వాలి 68. సో 65 66 67 68 65 దగ్గర యాస్కీ కోడ్లు స్టార్ట్ అవుతాయి అన్నాం. ABCD. సో 68 ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట దీంట్లో. తర్వాత కాంకాటినేషన్. కాంకాటినేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్ తీసుకున్నప్పుడు STR1 STR2 అనేటువంటి 2 స్ట్రింగ్స్ లో STR1 కి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ కింద STR2 ని యాడ్ చేయడాన్ని ఏమంటాం అంటే కాంకాటినేషన్ అంటాం. నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకున్నా, హెలో వరల్డ్. సో హెలో పక్కన వరల్డ్ యాడ్ అవ్వాలి, పక్కన అవుట్పుట్ చూపించే విధంగా. దానికోసం ఏం ఇవ్వాలంటే వేర్ ఆర్ఈఎస్ అంటే వేరే ఇంకో టెంపరీ స్ట్రింగ్ STR1 డాట్ కాంకాట్ ఆఫ్ STR2 అంటే అర్థం ఏంటంటే STR1 కి చివరన అంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ లో STR2 యాడ్ అవుతుంది అనమాట. వరల్డ్ అనేది యాడ్ అవుతుంది.
సో కాబట్టి ఇక్కడ మనకు ఫైనల్ గా ఏం ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది అన్నమాట దీంట్లో. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ హెలో వరల్డ్. అలా కాకుండా వరల్డ్ హెలో అని ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఎలా ఇవ్వాలి మనం, str2.concatenation of str1 అంటే ఏమవుతుంది, రెండో స్ట్రింగ్ కి ఎండ్ లో ఫస్ట్ స్ట్రింగ్ యాడ్ అవుతుంది, వరల్డ్ హెలో అని వచ్చి చూసారా. సో మనం ఏ స్ట్రింగ్ కి str1 కి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ లో str2 ఎండ్ అవ్వాలంటే str1.concat of str2 అనగానే ఆటోమేటిక్ గా మనకి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ లో స్ట్రింగ్ యాడ్ అవుతుంటుంది అన్నమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ char code ఫ్రమ్ char code. సో దీంట్లో ఇది ఏ స్ట్రింగ్ కి సంబంధం లేదు, మనం కోడ్ ఇస్తే ఆ కోడ్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ప్రింట్ అవుతుంది. ఇందాకనే చెప్పుకున్నాం యాస్కీ కోడ్స్ ఉంటాయని చెప్పి 65 నుంచి. సో 65 అంటే మనకి ఏ అని ప్రింట్ అవ్వాలి, ఏ అని ప్రింట్ అయింది. అలాగా 68 ఇస్తే ఇందాక డి అని ప్రింట్ అయింది కదా, ఇప్పుడు కూడా 68 అని ఇచ్చినప్పుడు డి అని ప్రింట్ అవ్వాలి, డి ప్రింట్ అయింది. ఇలాగా నువ్వు ఏ యాస్కీ కోడ్ ఇస్తే ఆ యాస్కీ కోడ్ యొక్క కరెస్పాండింగ్ క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ డిస్ప్లే చేస్తుంది అనమాట దాంట్లో. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్. ఈ ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ద్వారా ఒక స్ట్రింగ్ లో పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ దాని మెయిన్ స్ట్రింగ్ లో ఏ పొజిషన్ లో ఉందో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, హలో వరల్డ్, వెల్కమ్ టు ద యూనివర్సల్. ఈ మొత్తం స్ట్రింగ్ లో వెల్కమ్ అనేటువంటి స్ట్రింగ్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్ ని మనం స్పెసిఫై చేయడానికి, ఆ ప్లేస్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని మనం ఉపయోగిస్తాం. సో str ఈక్వల్స్ టు హలో వరల్డ్ వెల్కమ్ టు ది యూనివర్స్ అని ఇచ్చాను, వేర్ n ఈజ్ ఈక్వల్ టు str.index ఆఫ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఈ కోడ్ ని ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు str.index ఆఫ్ వెల్కమ్ అన్నాం. సో వెల్కమ్ అనేటువంటి స్ట్రింగ్ str లో ఎక్కడ ఉంది, ఆ పొజిషన్ n అనేటువంటి వేరియబుల్ లోకి వెళ్తుంది, ఆ n ని నేను ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే వెల్కమ్ అనేటువంటి స్ట్రింగ్ ఎక్కడ ఉందంటే 13th పొజిషన్ లో ఉంది. కావాలంటే కౌంట్ చేసుకోండి, h0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 దగ్గరే వెల్కమ్ W వచ్చింది అనమాట దీంట్లో. అలా కాకుండా వెల్కమ్ తీసేసి నేను యూనివర్స్ అని ఇచ్చాను. యూనివర్స్ ఇస్తే 20th పొజిషన్ దగ్గర ఉందన్నమాట దాంట్లో. ఓకే, సో కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ దాని యొక్క మెయిన్ స్ట్రింగ్ లో ఏ పొజిషన్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటే కనుక ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి మెథడ్ ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఒక స్ట్రింగ్ దాని యొక్క మెయిన్ స్ట్రింగ్ లో ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వచ్చు. లాస్ట్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయిందో అది ఫైండ్ అవుట్ చేయని ప్లేస్ ని మనం ఆ ఇండెక్స్ ని కౌంట్ చేయాలంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఉపయోగిస్తాం. ఇండెక్స్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ అకరెన్స్ మొట్టమొదటి ఎక్కడ కనిపించింది దాని ఇండెక్స్ ని ప్రింట్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ అలా కాదు, చిట్ట చివరిది ఎన్నోసారి కనిపించిందో ఆ పొజిషన్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. హలో ప్లానెట్ ఎర్త్, యు ఆర్ ఎ గ్రేట్ ప్లానెట్ అనేటువంటి ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాం. ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది ప్లానెట్ అనేది, హెలో తర్వాత గ్రేట్ తర్వాత. మామూలుగా ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుందంటే దీని పొజిషన్ ని ప్రింట్ చేస్తుంది, కానీ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుందంటే చిట్ట చివరి ప్లానెట్ ఎక్కడ వచ్చింది కాబట్టి ఈ పొజిషన్ ని ప్రింట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో ఇది ప్రింట్ చేయరు కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ n 36 పొజిషన్ దగ్గర కనిపించింది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు అసలు ఈ ప్లానెట్ వాడే తీస్తాం అనుకోండి, ఉన్నదే ఒకసారి అదే ఫస్ట్ లాస్ట్ అవుతుంది, 6th పొజిషన్ దగ్గర కనపడుతుంటుంది. గ్రేట్ ప్లానెట్, యు ఆర్ ఎ ప్లానెట్, రిపీటింగ్ ప్లానెట్ అన్నా నేను. సో మూడోసారి ఇక్కడ రిపీట్ అయింది, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. 54th పొజిషన్ దగ్గర ప్లానెట్ కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ, సెకండ్ ఇక్కడ, లాస్ట్ ఇక్కడ. ఆ లాస్ట్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో అది కనబడుతుంది అనమాట లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే దీంట్లో. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ మ్యాచ్. మ్యాచ్ అనేటువంటి ఏం చేస్తుందంటే
ఒక స్ట్రింగ్ లో ఉండేటువంటి పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎక్కడెక్కడ రిపీటెడ్ గా కనిపించిందో ఆ కనిపించిన ప్రతి పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది. సెర్చ్ ఏం చేస్తుంది? సెర్చ్ అనేటువంటి ఇంకొక మెథడ్ ఉంది. ఆ సెర్చ్ ఏం చేస్తుంటే ఎక్కడెక్కడ కనిపించిందో దాని ప్లేస్లు ఇండెక్స్లు ప్రింట్ చేస్తుంది. మ్యాచ్ అలా కాదు, అది రిపీట్ అయిన ప్రతి పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ని మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఏంటా ఎయిన్? ద రెయిన్ ఇన్ స్పెయిన్ స్టేస్ మెయిన్లీ ఇన్ ద ప్లెయిన్. ఎయిన్ ఎక్కడెక్కడ రిపీట్ అయ్యింది చూడండి. ఇక్కడ కూడా నేను దీన్ని స్మాల్ లెటర్స్ లో రాశాను. రెయిన్ లో ఒక ఏఐఎన్ ఉంది, స్పెయిన్ లో ఏఎన్ ఉంది, మెయిన్ లో ఉంది, ప్లెయిన్ లో ఉంది. ఇలా 4 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ మ్యాచ్ అనేటువంటి మెథడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఇక్కడ స్లాష్ ఎయిన్ ఇది సెర్చ్ చేయవలసినటువంటి స్ట్రింగ్. జీ ఇండికేట్స్ గ్లోబల్ సెర్చ్. దీన్ని గ్లోబల్ సెర్చ్ అంటాం. గ్లోబల్ సెర్చ్ అంటే స్ట్రింగ్ లో మొత్తం సెర్చ్ చేయి, ఎక్కడెక్కడ ఏఐఎన్ ఉందో దాని ఏఐఎన్ ప్రింట్ చేయని చెప్తున్నాం అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఈ గ్లోబల్ సెర్చ్ ద్వారా ఏఐఎన్ అనేది ఎక్కడ కనబడుతుందో అక్కడ కనబడే ప్రతి ప్లేస్ లోనూ ఉండే ఏఐఎన్ నాకు ప్రింట్ చెయ్యి అని చెప్పాం. సో రెయిన్ లో ఉంది, స్పెయిన్ లో ఉంది, మెయిన్ లో ఉంది, ప్లెయిన్ లో 4 సార్లు ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 4 టైమ్స్ ఏఐఎన్ ప్రింట్ అయింది అనమాట. సో మ్యాచ్ అనే మెథడ్ యొక్క లక్షణం ఏంటంటే దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడ స్ట్రింగ్ రిపీట్ అయిందో నువ్వు సెర్చ్ చేయవలసిన స్ట్రింగ్, ఆ రిపీట్ అయిన ప్రతి స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది అనమాట ఏఐఎన్ అనేటువంటి మెథడ్ ద్వారా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రీప్లేస్. వాట్ యు మీన్ బై రీప్లేస్మెంట్? సో ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ ని ఒక న్యూ స్ట్రింగ్ తో రీప్లేస్ చేయాలనుకుంటే కనుక రీప్లేస్ అనేటువంటి మెథడ్ ని మనం ఉపయోగిస్తాం దీంట్లో. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ ని W3 స్కూల్స్ కింద రిపీట్ చేయమన్నాం. ఓకే, సో ఇక్కడ ఎస్టిఆర్ లో ఏముంది? విజిట్ మైక్రోసాఫ్ట్ అని ఉంది. కానీ ఇది ఎలా రీప్లేస్ అవ్వాలి? W3 స్కూల్స్ కింద రీప్లేస్ అవ్వాలి. చూడండి, విజిట్ W3 స్కూల్స్ అని ప్రింట్ అయింది. మామూలుగా ఏమనుంది ఎస్టిఆర్ లో? విజిట్ మైక్రోసాఫ్ట్ అని ఉంది. ఇక్కడ ఎస్టిఆర్ ని ప్రింట్ చేద్దాం. సో విజిట్ మైక్రోసాఫ్ట్, విజిట్ W3 స్కూల్స్. సో మైక్రోసాఫ్ట్ అనే వర్డ్ దేనితో రీప్లేస్ అయింది? W3 స్కూల్స్ తో రీప్లేస్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రీప్లేస్ మెథడ్. అండ్ తర్వాత సెర్చ్. ఇందాక మ్యాచ్ గురించి చెప్తాం, ఇప్పుడు సెర్చ్ అనేటువంటి స్ట్రింగ్ గురించి చెప్తాం. సెర్చ్ లో చూడండి, ఈ సెర్చ్ లో ఏం చేస్తుందంటే మనకి W3 స్కూల్స్ అనేటువంటి స్ట్రింగ్ ఎక్కడుంది ఆ ఇండెక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. దీంట్లో 6th పొజిషన్ దగ్గర ఉందన్నమాట. సో దిస్ ఈజ్ సెర్చ్. మ్యాచ్ కి సెర్చ్ కి తేడా ఏంటంటే మ్యాచ్ ఏం చేస్తుందంటే ఏ ప్లేసుల్లో రిపీటెడ్ గా వచ్చిందో ఆ ప్లేస్ ని అది ప్రింట్ చేస్తుంది, ఆ వర్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. సెర్చ్ అలా కాదు, ఆ ఇండెక్స్ ని ప్రింట్ చేస్తుంది అన్నమాట దీంట్లో. ఓకే, సో సెర్చ్ అనేది W3 స్కూల్స్ లో అనే స్ట్రింగ్ విజిట్ W3 స్కూల్స్ లో ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ ని ప్రింట్ చేసి n లో పెడుతుంది. n ఏమో ఆ పొజిషన్ ని ప్రింట్ చేస్తుంది అన్నమాట దీంట్లో. దిస్ ఈజ్ సెర్చ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్లైస్. స్లైస్ అనేది ఇంచుమించుగా సబ్ స్ట్రింగ్ లాంటిది అనమాట. ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే స్ట్రింగ్ కింద ప్రింట్ చేయడం జరుగుతుంది. స్లైస్ అన్నా స్ప్లిట్ అన్నా ఒకటే ఇంచుమించుగా. ఇప్పుడు స్లైస్ చూడండి, 0th పొజిషన్ దగ్గర మొదలు పెట్టుకుని 5 అక్షరాలని 5 ఆల్ఫాబెట్స్ ని స్ప్లిట్ చేసి RES లో ప్రింట్ చేయమని. అంటే ఏంటి? HELLO. అది వెళ్ళి ఎందులోకి వెళ్తుంది? RES లోకి వెళ్తుంది. హలో, వెళ్ళిందా లేదా? సో ఇక్కడ స్లైస్ ఏం చేస్తుందంటే స్ప్లిట్ చేస్తుంది, కట్ చేస్తుంది. ఒక మెయిన్ స్ట్రింగ్ లో నీకు కావాల్సిన పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ 0th ఇండెక్స్ దగ్గర నుంచి 5 క్యారెక్టర్స్ ని స్లైస్ చేసి RES లో ప్రింట్ చేయమన్నాం. RES లో కాపీ అవుతుంది దీంట్లో. దిస్ ఈజ్ అబౌట్ స్లైస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్లిట్. స్ప్లిట్ ఏం చేస్తుందంటే నువ్వు ఒక స్పేస్లు ఎక్కడైతే ఉన్నాయో నువ్వు ఇచ్చిన క్రైటీరియాని ఆధారంగా చేసుకుని మొత్తం స్ట్రింగ్స్ లో ఉండేటువంటి ఇండివిజువల్ వర్డ్స్ ని ఒక్కొక్క వర్డ్ కింద స్ప్లిట్ చేస్తుంది అనమాట దీంట్లో.
స్ప్లిట్ ఏం చేస్తుందంటే స్పేస్ ఎక్కడుంది, హౌ తర్వాత ఉంది, ఆర్ తర్వాత ఉంది, యూ తర్వాత ఉంది, డూయింగ్ తర్వాత ఉంది. సో వీటిలన్నిటిని ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది వర్డ్ కింద ఎరే కింద స్ప్లిట్ చేసేస్తున్నాం దీంట్లో. హౌ కామా ఆర్ కామా యూ కామా డూయింగ్ కామా టుడే ఒక్కొక్క వర్డ్ కింద ఎరే కింద స్ప్లిట్ చేస్తుందన్నమాట. ఇండివిజువల్ వర్డ్స్ కింద స్ట్రింగ్స్ కింద స్ప్లిట్ చేస్తుందన్నమాట స్ప్లిట్ అనేటువంటి. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ SUBSTR సబ్ స్ట్రింగ్. Extracts the character from string beginning at specified starting position and through the specified number of character. Same substring slice తర్వాత స్లైస్ సబ్స్ట్రింగ్ SUBSTR మూడు కూడా ఒకే రకమైన ఫంక్షన్స్ అన్నమాట. డిఫరెన్స్ ఏమీ లేవు. ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నాం అన్నమాట దీంట్లో. చూడండి ఫస్ట్ పొజిషన్ దగ్గర మొదలు పెట్టుకుని 4 అక్షరాలు అంటే ఏమున్నాయి, ELLO అని ఉన్నాయన్నమాట. అది ప్రింట్ అవుతుంది. ఇంకా ELLO. ఇక్కడ కూడా నువ్వు 0,4 అని ఇచ్చారనుకోండి, HELL హెల్ అని వస్తుంది. హెల్ అని వస్తుంది అనమాట. 0 దగ్గర నుంచి 4 అక్షరాలు అనమాట, 4 ఆల్ఫాబెట్స్. సో సబ్ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఒక మెయిన్ స్ట్రింగ్ లోంచి పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎన్ని అక్షరాలు, ఎన్ని కౌంట్ అని 2 ఇవ్వాలి మనం దీంట్లో STR సబ్ స్ట్రింగ్ కి. సేమ్ అదే విధంగా సబ్ స్ట్రింగ్ బిట్వీన్ 2 స్పెసిఫైడ్ ఇండెక్సెస్. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఎన్నో ఇండెక్స్ దగ్గర మొదలు పెట్టుకుని ఆ ఇండెక్స్ దాకా అని, 1వ ఇండెక్స్ దగ్గర మొదలు పెట్టుకుని లేదా 0th ఇండెక్స్ దగ్గర మొదలు పెట్టుకుని 4th ఇండెక్స్ దాకా అని వస్తుంది అన్నమాట దీంట్లో. హెల్. సో 1,4 అన్నాను చూడండి, ఆ ఇండెక్స్ దగ్గర నుంచి ఇండెక్స్ దాకా, అది కౌంట్ కాదు, రెండోది ELL అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇందులో చూడండి 2,4 అన్నాం, LL అని వస్తుంది అన్నమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 2 అప్పర్ కేస్ అండ్ 2 లోయర్ కేస్. ఒక లోయర్ కేస్ లో ఉండేటువంటి అప్పర్ కేస్ లో ఉండేటువంటి స్ట్రింగ్ ని లోయర్ కేస్ లోకి, లోయర్ కేస్ లో ఉండే స్ట్రింగ్ ని అప్పర్ కేస్ లోకి మార్చుకోవాలనుకుంటే కనుక ఈ లోయర్ కేస్ అప్పర్ కేస్ అనేటువంటి మెథడ్స్ ఉపయోగిస్తారు. సో హెలో వరల్డ్ అనేది అప్పర్ కేస్ లో ఉంది, ఇది లోయర్ కేస్ లోకి మారాలి అనుకుంటే కనుక లోయర్ కేస్ హెలో వరల్డ్ కింద మారుతుంది అనమాట దీంట్లో. 2 లోయర్ కేస్. ఈ 2 లోయర్ కేస్ తీసేసి నేను 2 అప్పర్ కేస్ పెట్టాను నేను. అప్పర్ కేస్ లోకి మారుతుంది అనమాట దీంట్లో. సో లోయర్ కేస్ లోంచి అప్పర్ కేస్ లోకి, అప్పర్ కేస్ లోంచి లోయర్ కేస్ లోకి మార్చుకోవాలనుకుంటే కనుక మనకి ఈ 2 అప్పర్ కేస్ అండ్ 2 లోయర్ కేస్ అనే మెథడ్స్ ఉపయోగిస్తాం. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజింగ్ అండ్ వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ ద్వారా ఉపయోగించి మనం ఈ స్ట్రింగ్ మెథడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే స్ట్రింగ్ క్లాస్ అనేటువంటిది ఉపయోగిస్తాం మనకి జావాలో చెప్పినట్టుగానే. ఇంచుమించుగా మనకి దాంట్లో ఉండేటువంటి మెథడ్స్ ఇక్కడ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ ఫంక్షన్స్ ని ఉపయోగించి మనం స్ట్రింగ్స్ మ్యానిపులేషన్స్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ వెబ్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ.